ఆ ఢిల్లీ వెళ్ళడం, ఈలోపు ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని బిఫోరు ఈ ఏపీపీఎస్సీ వ్యవహారం ఉంది కదా. అవును సార్. ఏపీపీఎస్సీలో స్కామ్ జరిగింది, అది మీడియాలో వచ్చింది సార్. అరెస్టులు జరిగినాయి. దాంట్లో ఈయన పాత్ర ఏంటి? బ్రోకర్ అండి. డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు మధ్యవర్తి, అంటే ఇంగ్లీష్లో బ్రోకర్ అంటారండి. ఈ బ్రోకర్ అనే పచ్చి నిజానికి వీడికి అక్షరం కూడా తేడా లేదు. ప్రతి అక్షరం వాడికి ముద్ర కుదరచండి. పచ్చి బ్రోకర్ వీడు, పచ్చి బ్రోకర్ సార్. ఇలాంటి వాడు శాసనసభ్యుడిగా రానున్న జనరేషన్లో, వచ్చే జనరేషన్కి వీడేం మెసేజ్ ఇస్తాడు, ఏం ఇవ్వాలనుకున్నాడు? ఇది యాజ్ ఎ స్కాలర్, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, వాడు ఆ స్థాయిలో ఉండి ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టినట్టు చెప్తున్నదేమో ఎమ్మెల్యే, చేస్తున్న పనులన్నీ ఒక బ్రోకర్ చేస్తాడు. చదువు లేకుండా, అక్షర జ్ఞానం లేకుండా రోడ్ల మీద తిరిగేవాడు. ఏ పూటకి ఆ పూట కడుపు నిండితే చాలు అనేవాడు ఏమాలుస్తాడో వీడేది ఆలోచిస్తాడు. ఆ స్కామ్లో ఈయన పాత్ర ఏంటి? ఏపీపీఎస్సీలో మీడియాలో మొత్తం వచ్చింది సార్. ఐ థింక్ ఇట్ ఈస్ 2013 మీడియాలో చూసాను నేను కూడా. పాస్ చేస్తే 10 లక్షలు టైటిల్ వచ్చింది చూడండి. ఆ రోజు జూలై 3, 2013 అన్ని పేపర్లో. గ్రూప్ 1లో, గ్రూప్ 1 కాదండి, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇంటర్వ్యూ ఉంటుంది సార్. ఇప్పుడు తర్వాత గవర్నమెంట్లో మారి ఈ ఏపీపీఎస్సీ సంస్కరణలో ఇంటర్వ్యూలు లేవు. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు ఈ ఏపీపీఎస్సీ మెంబర్ ఒక ఆయన్ని పట్టుకొని, సంధ్యారాణి అని ఒక ఆవిడని మీడియాలో వచ్చింది సార్. నాకు కూడా ఏం తెలియదు, నేను గుంటూరులో ఉన్నా, వాడు హైదరాబాదు ఢిల్లీలో తిరుగుతూ ఉన్నాడు. మీడియాలో వచ్చింది అది, నేను మీడియా ద్వారా విన్నా, చదివే. ఆ కటింగ్లు కావాలంటే మీకు ఇస్తాను. స్టూడెంట్స్ వీడి దగ్గర బ్యాచ్లు కూడా ఏమి ఉండవండి. వీడు బోర్డు పెట్టుకుంటాడు కేసు. ఈ జనరల్గా చాలా మంది పొరపడుతూ ఉంటారు, ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి కోచింగ్ ఇస్తాడు శ్రీనివాసరావు గారు అనేది. సివిల్ అభ్యర్థులకి, ఆస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తారు యాక్చువల్గా. దాంట్లో ఫ్యాక్ట్ ఏంటి చెప్పండి? అశోక్ నగర్ పెద్ద మాయ ప్రపంచం. హైదరాబాద్ అశోక్ నగర్ మాయ ప్రపంచం. టాలెంట్ ఉన్నోడికి ఉన్నట్టుగా మనకి గుంటూరు, విజయవాడలాగా అక్కడ ఉండదు సార్. వీడి ఇన్స్టిట్యూట్కి నేను కూడా వెళ్ళా. ఒక చిన్న గది ఉంటుంది, ఒక రిసెప్షన్. వీడు క్లాస్ చెప్పినప్పుడు నేనైతే చూడలేదు సార్ హైదరాబాద్లో. పేపర్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ ఆఫీస్ పెట్టుకొని బ్రోకరేజ్ చేశాడు వీడు. ఎంక్వైరీకి వస్తుంటారు కొంతమంది, చదివితే ఉద్యోగం వస్తాను నమ్మకం. చాలా మందికి 1,00,000 అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మి అనుకోండి, నాకు నమ్మకం కలిగితే మీడియా రంగంలో మా వాళ్ళకన్నా జాబ్ ఇవ్వండి సార్ అంటే, మీరు నన్ను నమ్మగలిగితే ఏమైనా అమౌంట్ కావాలంటే అరేంజ్ చేసుకుంటాము అన్నాం అనుకోండి, నేను నమ్మితే నేను పే చేసుకుంటాను. అలా వీడు డాక్టర్ కేఎస్ రావు అని పెద్ద బోర్డు పెడతాడు హైదరాబాద్లో. ఆ వివేకానంద బిల్డింగ్ ఏదో అండి, నాకు సరిగ్గా గుర్తులేదు. వచ్చిన వాళ్ళని ఇప్పుడు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, మేము కష్టపడలేమండి మాకు ఏదో ఒకటి చేయండి అంటే వాళ్ళకి గేలం వేసేస్తాడు. పేపర్ ద్వారా నేను తెలుసుకుంది అంటే, మీరు 3 జూలై 2013 ఈనాడు పేపర్ చదవండి సార్. సాక్షి అన్నిట్లో వచ్చింది. అందులో సంధ్యారాణి అనే ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీలో అన్నీ కేశరావు చూసుకుంటాడు, పిల్లలతో మనకు సంబంధం లేదు, మన చేతులకు మట్టంటకుండా, అండర్లైన్ కొలికపూడి శ్రీనివాసరావు అని పేపర్ మాట చెప్తున్నా సార్. ఇది నేను కలిసి నేను విన్నది కాదు, చూసి నేను పేపర్లో చదివింది మీకు చెప్తాను. స్టేట్మెంట్, అక్యూజ్ స్టేట్మెంట్. ఆ రోజు ఎవరైతే పోలీస్ ఎంక్వైరీలో ప్రెస్ నోట్ చేశారో దాంట్లో అన్నీ మన చేతికి మట్టంటకుండా ప్రొఫెసర్ కేశరావు చూసుకుంటాడు అని పేపర్లో వచ్చింది సార్. అంటే ఏం జరిగి ఉంటుందో మీకు తెలియదా సార్? ఈ ఘటనని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, దానికి సంబంధించి ఈయన కూడా ఉన్నారా ఎఫ్ఐఆర్లో? ఖచ్చితంగా ఉన్నాడు సార్. మరి అది మొన్న ఎన్నికల అఫిడవిట్లో ఫైల్ చూపించారా? చూపించలేదండి. ఇతను ఎన్నికల అఫిడవిట్ 2004లో నేను గూగుల్లో డౌన్లోడ్ చేశాను సార్. 22 కేసులు అమరావతివి, చిల్లర చెత్తకు అన్నీ క్లోజ్ అయితే క్లోజ్ అయినాయి అని పెట్టాడు. స్టిల్ పెండింగ్ అంటే స్టిల్ పెండింగ్ అని పెట్టాడు. 22 ఉందేమోనని నేను ఈ కేసును చూస్తే లేదు సార్, ఇది లేదు. అంటే ఎన్నికల సంఘాన్ని ఉద్దేశపూర్వకంగానే డైవర్ట్ చేశాడు, తప్పుదో పట్టించాడు. 1. 2, 2014 బైఫర్కేషన్ జరిగింది కనుక పిల్లి పాలు తాగుతూ నేను చూడలేదు అనుకున్నట్టు, సో అక్కడ ఎఫ్ఐఆర్ ఇక్కడ రావులే అనుకున్నాడు. బైబిల్లో ఒక పదం సార్, 4 గోడల మధ్య జరిగింది ఏ రోజుకైనా బహిర్గతపరచక తప్పదు అని. వాడికి నిన్న మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూ వాడికి శరాగతం సార్. వాడి నిన్న ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఫ్రెండ్స్ అంతా యాక్టివేట్ అయిపోయారు. అవన్నీ నాకు తెలియదు సార్. అది మీరు ఆయన స్నేహితుడే కదా? నేను స్నేహితుడిని కాదు సార్, నేను వాడికి ఎనిమిని. నేను ఖచ్చితంగా స్నేహితుడిని కాదు. వాడు నా దగ్గర పనిచేశాడు, డబ్బులు మోసం చేశాడు,
వెళ్ళిపోయాడు. వాడి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే వాడు ఎన్నికల అఫిడవిట్ అప్పుడే వాడిని తీసేయాలని ప్లాన్ చేశాను సార్. అప్పుడే నేను హైదరాబాద్ CCSలో ఉందని పేపర్ చదివి CCSకి కూడా వెళ్తే FIR ఉంది, స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ అని చెప్పారు నాకు. హైదరాబాద్ CCSలో నేను 2024 2 రోజుల ముందు, లాస్ట్ డేట్కి 2 రోజుల ముందు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వీడి అదృష్టం ఏంటంటే సార్, ఈ 2024లోనే ఈ నామినేషన్కి సంబంధించి రిఫార్మ్స్ జరిగినాయి. అది కూడా టెంపరీ. అది వాడికి అదృష్టమైంది సార్. అది కనుక ఉంటే ఖచ్చితంగా నేను ఎలక్షన్ కమిషనర్కి నేను కంప్లైంట్ చేసేవాడిని. గో ఫార్వర్డ్ అని 2 రోజుల ముందు వచ్చింది ఆర్డర్. ఇప్పుడు ఇప్పుడైనా అది ఇబ్బందే. అంటే 45 డేస్లో కదా సార్ కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడైనా సరే దానికి టెక్నికల్గా, లీగల్గా అసలంటూ దాచడం వ్యవహారం, అది దాచడం అంటే ఖచ్చితంగా క్రైమ్. అది వస్తే వీడి నామినేషన్ ఫార్వర్డ్ అయ్యేది కాదు సార్, అందుకే దాచిపెట్టాడు. పెట్టి ఉంటే ఎందుకు కేసు పెండింగ్లో ఉంది, ముందే అని పెడితే సేఫ్ జోన్కి వెళ్ళిపోయేవాడు. దాచిపెట్టాడు అనేది నా అభియోగం సార్. ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా ఈ 22 కేసులు నువ్వు బహిర్గతం చేసినప్పుడు ఈ కేసుని ఎందుకు ఆపేశావు? ఈ కేసుని ఆపడంలో నీ ఆంతర్యం వేరుగా కనబడుతుంది. వాడి క్యారెక్టర్ ఎంత సార్, వాడు మనసులో ఎవరికి చెప్పడు, కావలసిన గ్రౌండ్ వర్క్ చేసేస్తాడు. అది ఫైనల్ అయ్యేదాకా మనం గెస్ చేయలేం. ఇట్ ఈస్ క్రిమినల్ యాటిట్యూడ్ అండి. వాడు మొదటి నుండి క్రిమినల్ యాక్టివిటీస్ డెవలప్ అయ్యాడు నాకు తెలిసినప్పటి నుంచి. ఆయన మైక్ ముందు కానీ ప్రజలతో కానీ అనర్గళంగా ఆరిటరీ స్కిల్స్, ఆ నాలెడ్జ్ అదంతా. సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ ఛాలెంజ్ బిఫోర్ యూ. 1 గంట సేపు ఒక కాన్సెప్ట్ ఏదో మాట్లాడమన్నాను సార్ వాడిని. 1 గంట. వాడు ప్రొఫెసరు అని మీరు నమ్ముతున్నారు కదా, ఏదైనా టాపిక్ మీద వాడుకున్న నాలెడ్జీలో వాడు ఎన్సైక్లోపీడియా అని ఫీల్ అవుతాడు. 1 గంట ఛాలెంజ్ చేస్తా, మీడియా ముందు తీసుకొచ్చి ఒక టాపిక్ ఇచ్చి 1 గంట మాట్లాడమని. గంట వాడు ఎంటైర్ సర్వీస్కి ఐఎమ్ ఛాలెంజింగ్ ఎంటైర్ సర్వీస్ ఆఫ్ కొల్లిపూడి శ్రీనివాసరావు. 1 అవర్ మీడియా ముందు ఒక టాపిక్ తీసుకుని మాట్లాడమనండి. వాడు ఒక డైరెక్టర్ అని, ఒక ప్రొఫెసర్ అని మీ అందరి ముందు నేను ఒప్పుకుంటాను.